ఘోష ఇప్పుడు హరీష్ రావుకు పట్టింది. ఎందుకు, దేనికోసం? దీంట్లో నీ వ్యక్తిగత స్వార్థం ఏంది చెప్పు. అందరికీ హిందూ సమాజమో సనాతన ధర్మమో మంచి సాంప్రదాయాలతో విరజిల్లాలని అందరికీ కోరిక ఉంటుంది. దానికి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ మధ్యనే మీరు చూసిండ్రు, సమ్మక్క సారక్కకు దాదాపు 150 కోట్ల పైచిలుకు చేసి దేశంలోనే 2వ కుంభమేళగా కీర్తించబడే సమ్మక్క సారక్కను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేనోళ్ళు పొగిడే విధంగా చేసుకున్న పరిస్థితి. దీనికి మనోడు అంటున్న మాటలు చూస్తే మాత్రం అంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఇట్లాంటి మేము సహించము, మేము అసలు ఒప్పుకోమని అంటే ఒప్పుకున్నారు. మీరు ఎవరైతే రద్దు చేసిన పీఠానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఏ విధంగా దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నో చూడాల్సిన అవసరం ఉంది. ఇది దీంట్లో ఇంకేమైనా హరీష్ రావుకి ఏమైనా రాజకీయనో ఆర్థిక స్వార్థం ఏమైనా దాగి ఉండేనా, లేకపోతే హరీష్ రావు కేటాయించేది ఉండేనా శారదా పీఠానికి రద్దు చేసినందుకు? అదే నాయన బాధ. ఇంకెన్ని వేల ఎకరాలు దోచుకుంటారు మీరు? ఎన్ని వేల ఎకరాలు దోచుకుంటే మీ భూదాహం తీరుతుంది? సిద్దిపేట నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు బినామీ పేర్లతో మొదలు పెడితే, కంపెనీల వాటా నుంచి మొదలు పెడితే, భూదాన భూముల నుంచి మొదలు పెడితే, అసైన్డ్ భూముల నుంచి మొదలు పెడితే, మీరు అభివృద్ధి పేరు మీద చేసిన విధ్వంసం ప్రతి దగ్గర కనపడుతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, నిమ్స్లో కావచ్చు, లేదంటే ముచ్చర్లకు సంబంధించిన భూముల ఎక్విజిషన్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసేది మేము ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు వినియోగించే విధంగా మేము చేస్తున్నాం. ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన కూడా దానికి సంబంధించి నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. అక్కడ పేదలకు కానీ బడుగులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యదు. అలా చేయాల్సి వస్తే పేదల కోసం ఇండ్లు ఎందుకు కట్టిస్తున్నాము, పేదల కోసం సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం గ్యాస్ బండ్ ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం ఇలా ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నాము? పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వాన్ని 1-2 సంఘటనలతోనే అబాస్పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాం. అక్కడ ప్రతి పేదవానికి న్యాయం జరిగేలా చేస్తామని తుమ్మల గారు కూడా నేను చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇటువైపు ఇక్కడ దీన్ని రద్దు చేస్తే, ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే ఈయనకు ఒళ్ళు మండుతుంది. ఎందుకోసం? కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, భూమి కాడికి పోయేసరికి ఒకటేసారి వీళ్ళకి మొత్తం శివాలుగే కాడికి వస్తున్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పినాం కదా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టేది ఆ వాటర్ బాడీలో ఉన్న భూమి దగ్గర కాదు, ప్రత్యేకంగా టూరిజానికి సంబంధించిన భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. వాటర్ బాడీలో ఉన్న వాటిని 11,000 కుటుంబాలను కన్విన్స్ చేసి ఒప్పించి చేసే ప్రయత్నంలో బాపు విగ్రహం అక్కడ పెడుతున్నారు చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే వీళ్లకు అభివృద్ధి, మూసీని మనం డెవలప్ చేసుకుంటాము అని అంటే వాళ్ళకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఇది కనుక మూసీ రిజర్వేషన్ పునరుజ్జీవం కనుక జరిగితే ఇలా రేపు ఈ ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుందో ఏమో. ఈ ప్రభుత్వానికి పేరు వచ్చి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆలోచనతో బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే, గులాబీ పువ్వు ప్రేమ వికసిస్తూనే ఉన్నది ప్రతి క్షణం. కాబట్టి మిమ్మల్ని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పినా కూడా మీకు సోయి ఉండదు. ఎందుకంటే మీకు కావాల్సింది రోజుకొక సెన్సేషనల్ వార్త, ఆ దాంట్లో ఉండే ప్రభుత్వం తీసుకున్న పాజిటివ్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకం చేయడానికి మీరు చేసే ప్రయత్నం. శారదా పీఠం అంగీకరించిందో లేదో కనీసం హరీష్ రావు తెలుసుకో. ఈ రద్దును, ఈ లీజు రద్దును శారదా పీఠం అంగీకరించింది. శారదా పీఠంతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఎవరిని అడిగినా కూడా ఆ కేటాయింపుకు సంబంధించిన భూ వివరాలు ఎవరిని అడిగినా చెప్పే అవకాశం ఉన్న దీన్ని అనవసరమైన రాజకీయం కోసం చేస్తున్నారు. ఇక మాట్లాడితే కక్ష సాధింపు అని అంటారు.
నేను అందుకనే కక్ష సాధింపు ఉండే తిరుగుంటే మీరు గిట్ల ఎట్లా తిరుగుతారని ఎన్నోసార్లు చెప్పిన. కక్ష సాధించే తిరుగుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మొన్న చూసిండ్రు కదా మీరు, 47,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన వైట్ ఎలిఫెంట్కి ఇలా మేము మళ్ళీ కట్టాల్సి వస్తున్నది. దానితో చుక్క నీరు రావట్లే, ఒక చుక్క నీరు కాళేశ్వరం నుంచి రావట్లే. అయినా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది 47,000 కోట్ల రూపాయలు. ఇంకా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు? ఒకవైపు ఏమో దాచుకుంటిరి, ప్రజల సొమ్మును ఇలా వృధా చేస్తుంది. వృధా చేసింది పోగా 1,40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు విషయం పక్కన పెడితే ఆ కాళేశ్వరం అయిన కూలేశ్వరాన్ని మెయింటైన్ చేస్తానికి 47,000 కోట్ల రూపాయలు. ఇంకా సిగ్గుండాలి మీరు మాట్లాడతాను. కనీసం మనం మాట్లాడుతున్నప్పుడు ఏ అంశం మీద మాట్లాడుతున్నాం అనేది కూడా మీకు తెలియకుండా వాళ్ళ ప్రభుత్వ భూమి మనది, మనకొచ్చి అక్కడ అవసరమైతే పేదలకో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడే భూమి ఎలా మేము ఏంది ఇంకా ఆయన ఏమో చెప్తున్నాడు హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉన్నది, హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉందని. ఈరోజు అట్లా న్యారేషన్ క్రియేట్ చేస్తున్నావు అంటేనే బీజేపీ పట్ల నీకు ప్రేమ ఉందని అర్థమవుతున్నది. గాళ్ళుగా అదే మాట్లాడుతున్నారు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఎవరు చేసినారు ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడున్న అయోధ్యలో శిలాన్యాస్ చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో సోమనాథ్ టెంపుల్ని నెహ్రూ గారు మొట్టమొదట అది శిథిలావస్థకు చేర్చుకుంటే దాన్ని మరమ్మతులు చేసింది. దీనికి మతం రంగు బులుగుతారు ఒక ఆయన ఏంది ఆ పీఠానికి సంబంధించిన వాళ్ళని ఏదో రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం కాదు అని చెప్పి హరీష్ రావుకి ఒక హితవు లాంటిది. మరి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావు మిత్రమా హరీష్ రావు. మీ మరదలు చెప్పేదానికి ఒక్కదానికి కూడా మరదలు అనొద్దు, ఎందుకు అనొద్దు అంటే సరే రాజకీయాల్లో ఉంది. కవితమ్మ చెప్పేదానికి ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నావు చెప్పు. ఇంత పొడింగి ముచ్చట్లన్నీ పొద్దుగూకులు చెప్తావు కదా, ఒక్కటి కాదు 2-3 ప్రెస్ మీట్లు 2-3 ప్లేస్లలో పోతారు కదా. నువ్వు మీ బామ్మార్ది కలిసి అస్సలు కవితమ్మ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నోరు రావట్లేదా? ఎట్లా నోరు లేవకపోవడానికి కారణం ఏంటి? నిన్ననేమో ఆయన ప్రేమ ఉన్నట్టు నటించుకుంటే ఏదో ట్వీట్ చేసిండు కదా, ఆ కేసు కక్ష సాధింపు, ఆ కేసు వల్లనే మా పార్టీ ఓడిపోయిందని. ఏమంటే మళ్ళీ చెంపదెబ్బ కొట్టినట్టు మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ ఎవరు రిప్లై లేదు. మీరు సర్వం సంకనాకేదానిక చూసుకొని మీ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం పోవడానికి కారణం అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. 6 గ్యారెంటీలను అబద్ధాలు ప్రచారం చేసి కనీసం సిగ్గుండాలి. 420 గాల లెక్క 420 అమలు అంటారు. 6 గ్యారెంటీల 420 చేసిన దగులు బాచేవాడు దరిద్రుడే ఓడరు వాడు. వానికి సిగ్గుందా? వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. 6 గ్యారెంటీలు అమలు చేయాలని కొట్లాడే మీరు 420 లాగా మారి 420 అని చెప్తున్న సిగ్గులేని దద్దమ్మల్లారా ఇంకొకసారి ఆ మాట తీసుకుంటే చెప్పు తీసుకొని కొట్టాలి మిమ్మల్ని. 6 గ్యారెంటీల కింద 13 ఉంటాయి. అడగండి. 2,500 రూపాయలు ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి. స్కూటీలు మొదలవుతున్నది ఇప్పుడు, మైనారిటీ దాంట్లో ఇప్పుడు మొదలు కాబోతున్నది, అప్లై చేసుకోమంటున్నారు. తులం బంగారం సంబంధించి ఉన్నది. ఆ దేవుడు కరుణిస్తే ఆ తులం బంగారం కూడా పెద్ద సమస్యే కాదు. ఇన్నిటిని మీరు ఆర్థిక విధ్వంసం ఇంత అది చెప్పాలంటే కూడా పదే 8 లక్షల కోట్ల అప్పులకు కట్టేయాల్సిన 50,000 కోట్లు ప్రతి సంవత్సరం కడుతుంటిమి. 52,000 కోట్లు మీరు కట్టిన పనికిరాని ప్రాజెక్టులకు 47,000 కోట్లుగా ఇలా మేము మళ్ళీ కిస్తు కట్టాల్సి వస్తుండే ఈఎంఐలు మీరు చేసిన కార్పొరేషన్ అప్పులకు. కాబట్టి హరీష్ రావు మాట్లాడితే ఏదో మేము మేనేజ్ చేసుకుంటాము, వాళ్ళ వీళ్ళతో కొట్లాడి ఏదో రోజు వార్తలలో ఉండాలని చెప్పే ఆలోచనలు నిజంగా కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే. మనోడు ఈ 6 అడుగులు ఎంత ఉంటాడు ఆయన, కానీ పెరిగింది వాస్తవమే కానీ గుజ్జు పెరగలే, ఇది మాత్రం వాస్తవమే. నిజంగానే సోయి ఉండి మాట్లాడితే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ప్రభుత్వానికి మద్దతు చెప్పాలి. ఎస్, ప్రభుత్వానికి ఇప్పుడు ఆడ చూడండి 147 crores పర్ ఎకర్ అక్కడ వస్తున్నది. 147 కోట్ల రూపాయలు ఒక ఎకరం. 2 కోట్లు 2 ఎకరాలు వచ్చినాయంటే దాదాపు 300 కోట్ల దగ్గర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన దాని మీద కూడా విమర్శ పెడితే ఇక మీకు ఏమైనా సోయున్నాదిరా బాబు, మీకు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మళ్ళీ ఇంకోటి వాటర్ వర్క్స్ మీద కూడా
వాటర్ వర్క్స్ అది గ్రావిటీ లెవెల్ ఉండే ప్లేస్ కాబట్టి అది హైదరాబాద్ నగర ప్రజలకు నీటి అవసరాలు తీర్చేందుకే అక్కడ ఆ ప్లేస్ని అలాట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు, చూసుకోండి. మీలాగా కింద ప్రాజెక్టులు కట్టి పైకి ఎక్కించి పైసలు కొట్టాలనే ప్లాన్ కాదు కాంగ్రెస్ది. ఒక వెనకటి కాళేశ్వరం అప్పుడు మా తుంగతుర్తి మా ఒక నాయకుడు అన్నాడు, ఈయన ఏం సార్ కేసీఆర్ కాళ్ళ కాడ నీళ్లు పోసుకొని తలకాయ తడుపుతా అంటున్నాడు, కాళ్ళ కాంచి నీళ్ళు ఎక్కించి తలకాయ. మీలాగా అట్లా ఉండదు. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఏదైతే వాటర్ బోర్డుకి ఇచ్చింది అక్కడి నుంచి గ్రావిటీతో నీళ్లు పోతాయి. ఎట్లయితే గండిపేట నుంచి కిందికి ఎట్లా వస్తాయో, ఎట్లా హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయో ఆ గ్రావిటీ లెవెల్లో ఈరోజు మేము చేసిన దాన్ని కూడా విమర్శలకు చేస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేసే ప్రక్రియ కూడా వీళ్ళకి నచ్చట్లే.